దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు కృపయు ఘనతను అనుగ్రహిస్తానని మనతో సెలవిస్తున్నారు. మనం అందరము నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు యెహోవా నామాన్ని మనం అందరము స్తుతించాలి, ఘనపరచాలి. మన నోటి మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడు తండ్రి మనకు బలమును అనుగ్రహిస్తాడు. ఆయన ప్రభావము మన మీదకి వస్తుంది. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మనం చేసే ప్రతి ప్రార్థనను తండ్రి సన్నిధికి చేరుతుంది. మనం మొరపెడితే మన తండ్రి అయిన యెహోవా ఆలకించి దానికి ప్రతిఫలము సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఉదయమున తన కృపతో మనల్ని బలపరుస్తాడు. సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చి మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని అభివృద్ధి పరుస్తాడు. మన జీవితకాలం అంతా యెహోవా మనమందరికీ కృపయు ఘనతను అనుగ్రహిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.